శ్రోతలారా, ఈ దినము మన యొక్క ధ్యానాంశముగా మూలవాక్యం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉన్న దేవుడి వాక్యాన్ని మొట్టమొదటిగా మూలవాక్యంగా మనము చదువుకుందామండి. నేను 2 సార్లు చెప్పే అలవాటు నాకు, మీకు తెలుసు. శ్రోతలకు బైబిల్ తెచ్చిన వాళ్ళు నెమ్మదిగా చదవండి, బైబిల్ తీయండి. పేజీ నెంబర్ 191 వస్తుంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉన్న దేవుడి వాక్యాన్ని పాస్టర్ జవహర్ గారు జగనన్న కాలనీలో హెవెన్లీ మినిస్టర్ సంఘ కాపరి గారు ఈ దినము దేవుడి యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తాడు. మూలవాక్యంగా 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి పాస్టర్ గారు. శీఘ్రముగా నీ వద్దకు వద్దునని నిరీక్షించుతున్నాను. అయినా నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాకు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి చదవబడినటువంటి మూలవాక్యంలో 4 విషయాలు మరి నేను బోధిస్తానని చెప్పి ఒక 2 వారాల క్రితం చెప్పాను. 4 విషయాల్లో 2 విషయాలు నేను అంతకుముందు ఎపిసోడ్లో బోధించడం జరిగింది. మధ్యకాలంలో కొంత కార్యక్రమాలుండి మరి అనివార్య కారణాల వల్ల ఆపేశాం. ఈరోజు ఒక 2 విషయాలు పార్ట్ 2 ధ్యానం చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో రక్తము కార్చి మరణించి లేచిన మృత్యుంజయుడా, సజీవుడైన దేవుడా, యేసయ్యా నీకు వందనాలు. ఎక్కడ 2 లేక 3 నా నామపేట కూడుంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన ఆత్మస్వరూపిన దేవుడా, అదృశ్యుడైన దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, వందనాలు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ జేఎస్ టీవీ ద్వారా మా తండ్రి వాక్యోపదేశం చేస్తుంటుండగా మరి మా తండ్రి 3 జిల్లాలకు ఇంకా అనేక ప్రాంతాలకు వెళుతుందని ప్రభా మరి టెక్నీషియన్ చెప్పినాడు. వింటున్న వారి జీవితాలలో గొప్ప ఆత్మీయ మేళ్ళు, ఆత్మీయమైనటువంటి బలము, ఆత్మీయ ఎదుగుదల లేని వాళ్లకు ఆత్మీయ ఎదుగుదల, ఆధ్యాత్మిక మార్పు, మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. మా ప్రభా, మా తండ్రి, కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఈ టీవీ వర్తమానం మా తండ్రి ఈ విధంగా వాక్యం బోధించటకు స్పాన్సర్ చేసిన దాసరాలు జేసీల రిటైర్డ్ టీచర్ వెంకటేశ్వరం దాసరాలకి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో మరలా మాతో పరిచయకు రాగలిగేట్టు నడిపించండి. ఈ టీవీ ఛానల్ చైర్పర్సన్ బన్నబాస్ గారిని, కుటుంబాన్ని దీవించండి. మీ దాసుడు చేస్తున్న పని మీరు దీవించయ్యా. తమ్ముడు మహేష్, ఆయన భార్య బిడ్డలు దీవించండి. మా తండ్రి దాసుని పనిలో తోడుగుండు నడిపించయ్యా. మా తండ్రి, మా ప్రభా, ఇక్కడికి వచ్చినట్టుంటే మా ప్రభా యేషవా పాస్టర్ గారిని, భార్యను దీవించయ్యా, పరిచయంలో వాడుకోమని, వచ్చిన మీ యొక్క శ్రోతలందరినీ కూడా దీవించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, శ్రోతలందరికీ కూడా మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి పిల్లారా, గత ఎపిసోడ్లో 2 వాక్యాలు చెప్పా. ఇప్పుడు మూలవాక్యాన్ని ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాం. జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలను అని మూలవాక్యంగా మనం తీసుకున్నాం. జీవము గల దేవుడి మందిరము లేక దేవుడి సంఘము
అనే మాటను గురించి పోయినసారి క్లుప్త ఉపోద్ఘాతం చెప్పా. మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు యేసుక్రీస్తు మానవ పాపాల కొరకు సిలువలో రక్తము కార్చి మరణించి మూడో దినం లేచినటువంటి దేవుడు గనుక ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి ప్రియ సోదరుడా, సోదరి, ప్రియ దేవుడి కుమారుడా, దేవుడి కుమార్తెలారా, మనం ఆయా సంఘాలకు వెళ్తున్నాం, ఆయా చర్చిలకు పోతున్నాం, మందిరాలకు పోతున్నాం. మనం గమనించవలసినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, మనం వెళ్ళేటువంటి మందిరం కానీ చర్చి కానీ అది జీవము కలిగినటువంటి దేవుడి మందిరము, దేవుడి జీవము కలిగినటువంటి దేవుడి సంఘము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనంటే ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామపేట కూడుంటారో వారి మధ్య నేను ఉంటాను వాగ్దానం చేసిన ప్రభు. మత్తయి సువార్త 18:20 ప్రకారముగా ఆయన మన మధ్య ఉండే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందువల్ల మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రవర్తన విషయం గురించి దేవుడి యొక్క వాక్యం నేను రాయబడింది. సంఘ కాపర్ల ప్రవర్తన గురించి చెప్పాను. సంఘ పెద్దల గురించి నేను 2 విషయాలు చెప్పాను మొదటి ఎపిసోడ్లో. ఈ రెండో ఎపిసోడ్లో సంఘ పరిచారకులు ఏంటండి, సంఘ పరిచారకులు. సంఘంలో పరిచర్య చేయటం అనేది అది చాలా ఆశీర్వాదం. దేవుడు వాక్యంలో చోట ఏం రాయబడిందంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేసేదానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అనే మాట నాకు ప్రభు తలంపించాడు. దేవుడికి స్తోత్రం. సృష్టికర్త అయినటువంటి దేవుడు మహాపరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, పాపముల కొరకు సిలువలో రక్తము కార్చిన దేవుడు, మరణంలోంచి లేచినటువంటి ఆ దేవుడు భూమి మీద నరావతారుడుగా సంచరిస్తున్న దినాల్లో ఏమండి ఆయన పరిచయం చేశాట. ఇంకా మనం ఏ పార్టీ వాళ్ళం చెప్పండి పిల్లరా? ప్రియమైనటువంటి దేవుడి కుమారులారా, దేవుడి కుమార్తెలారా, ఒకసారి మనం పరీక్షించుకుందాం. దైవసేవకుడిగా నేను కూడా మందిరంలో చిమ్ముతా కొన్నిసార్లు. పరిచారకురాలు ఒక ఉంది మాకు. అయితే అనివార్య కారణాల చేత నేనే చిమ్ముతుంటా. అంటే నాకేదో కొమ్ములు వచ్చాయని కాదు, దేవుడి పరిచర్య తగ్గించుకోవాలా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యంలో ఈ మాటలు రాయబడినాయి. ఏమండి, ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముందుకు సాగుతా. ఇతర దేశంలో ఒక పెద్ద కోటీశ్వరాలు ఉండేదట. ఆమె కారు వేసుకుని వచ్చి పొద్దున్నే ఆదివారం నాడు అంతా చిమ్మేసి కుర్చీలన్నీ కూడా గుడ్డబెట్టి తుడిచి ఆమె వెళుతూ ఉంటే ఒక పెద్ద ఆత్మీయుడు వచ్చాట కారు వేసుకొని. కెన్ ఐ హెల్ప్ యూ అన్నట్ట. మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి, నేను కారులో డ్రాప్ చేస్తాను. ఆమె చెప్పిందట, దట్ ఈజ్ మై కార్ అది చూపిస్తే, అబ్బా ఆయనకంటే కూడా పెద్ద విలువైన కార్ అట. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లారా, దేవుడి పరిచయం ఎవరైతే తగ్గించుకొని చేస్తారో, ఫోజులు కొట్టకుండా, అతిశయించకుండా, అహంభావం లేకుండా వాళ్ళని దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. తరచుగా నేను ఒక 2 దైవజనుల గురించి చెప్తుంటా, ఎందుకంటే నా బాగా పరిచయస్తులు కాబట్టి. యేసన్ గారు హోసనా మినిస్ట్రీలో ఎవరైనా పరిచయం పోతే వాళ్ళు చిమ్మాలా పీతులు దొడ్డు గడగాలట ఫస్ట్. దాంతో తేలిపోతుంది ఆయన పరిచర్య. ప్రిస్టేజ్ ఫీల్ అయినాడు అనుకో, నువ్వు పనికిరావని చెప్పి అంటారట వాళ్ళు. భక్సింగ్ గారు కూడా, భక్సింగ్ గారు నేను పరిచయకు వస్తాను అంటే రమ్మని పీతుల దొడ్లు గడగమంటారట ఫస్ట్, నీళ్ళు పోసి బాగా. అదంతా చిమ్మాల క్యాంపస్. హైదరాబాదులో గోల్కొండ చౌరస్తాలో హెబ్రోన్ అని ఒకటి ఉంది. ఆయన బతికున్నప్పుడు భక్సింగ్ గారు నేను సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడిని. అంత వైభవపేతంగా ఆత్మీయంగా
దేవుని సన్నిధి అక్కడ ఉండేది. దైవజనుడు యేసన్ గారు కూడా గుడారాలు పండుగ పెడుతుంటారు. ఎంత అక్కడికి వెళ్తే ఉజ్జీవంగా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా ఉంటుందంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. పాస్టర్లు తగ్గించుకొని చేస్తారండి. డ్యూటీలు వాళ్ళకు అధిష్టానం వేస్తారు. వాళ్ళకు ఎండలోనే టోపీలు పెట్టుకుని వాళ్ళు చిన్న బ్రదర్స్ చేత తువ్వించటం. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లారా, పరిచర్య చేస్తే దేవుడి యొక్క దీవెనలు తప్పకుండా ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీని విషయంలో ఏమి మరి ప్రిస్టేజ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. ప్రిస్టేజ్ అంటే ఇంగ్లీష్ రానోళ్ళు చెప్తా, అహంభావం అనేది అవసరం లే. ఎవరు చూస్తున్నారని చెప్పిన అవమానపడాల్సిన అవసరం లే. నేను చెప్పాను కదండి ఇందాక, ఎవరు లేనప్పుడు నేను లుంగి కట్టుకుని నేను చిమ్మేస్తాను, మా చిన్న మందిరం మాది. అందుచేత ఈ పరిచారకుల గురించి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. పరిచారకుల గురించి 3వ విషయం. నేను 4 విషయాలు బోధిస్తాను చెప్పా, 2 విషయాలు పోయినసారి బోధించాను. ఇప్పుడు 3వ విషయం మాట్లాడుకుంటున్నప్పుడు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగులు మధ్యపార శక్తులై దుర్లాభపక్ష వర్ణ ఎండక విశ్వాస మర్మములు పవిత్ర మనస్సాక్షితో గైకను వారు ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడను, ఆ తర్వాత అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చు. దేవుడి మందిరంలో, దేవుడి చర్చిలో ఒక పరిచర్య కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలంటే అతన్ని పరీక్షించాలట. బయట ఏమైనా మందు కొట్టేవాడా, లేకపోతే సీళ్ళు తాగేవాడా, ఇంట్లో భార్య కాకుండా ఇంకొక ఆమె ఉంచుకునేవాడా అనేటువంటి గుడి లక్షణాల గురించి ఆయన గురించి తెలుసుకోవాలట. వాళ్ళు 8వ వచనంలో ద్విమనస్కులుగా ఉండకూడదు. ఇక్కడో మాట అక్కడో మాట. ఏమండి, ద్విమనస్కులు అంటే పావు కట్ట, నాలుక, 2 నాలుకలు ఉంటాయంట దానికి. ఇక్కడొక మాట అక్కడొక మాట. దీన్ని డబుల్ గేమ్ అంటారు. నష్టపోతారు దానివల్ల. నా అనుభవంలో నేను కొంతమంది చూచా, వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళ కుటుంబాలు. వాళ్ళు దేవుడి యొక్క వాక్యానికి లోబడి ఎవరైతే జాగ్రత్తగా పరిచయం చేస్తారో దేవుడు వాళ్ళ కుటుంబాలు దీవించాడు. మాది నెల్లూరు లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి. చంద్రన్ గారు అని చెప్పిన ఒక ఆయన ఉండేవాడు, ఇనమాల చంద్రన్. ఆయన పొద్దున్నే వచ్చి చిమ్మి చేస్తే ఆయనకు అమెరికాలో సెటిల్ అయిపోయినట్ట. ఆయన బిడ్డలు దేవుడు దీవించాడు. మన సంఘాలు, మన బిడ్డలు దీవించబడాలంటే పరిచర్యకు మనం ప్రాధాన్యత ఇద్దాం. ఏదో నేను పెద్దగా ఉండాలా, కర్ర పెత్తనం చేయాలని అంటే తను హెచ్చించుకున్నాడు, తగ్గించబడతాడు. అందుచేత ఈ పరిచారకుడు ఉండేటువంటి వాడు దుర్లాభాపేక్ష ఉండకుండా మంచి మనస్సాక్షి ఉండాలట. మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి పరిచారకులు. ఎటంటే మాట్లాడటం, ఎటంటే ప్రవర్తించడం అనేది అది లేకుండా, ఏమండి, మరి వారు అనంద్యులైతే పరిచారకులుగా ఉండొచ్చు. అనంద్యులు అంటే నిందలేని వాళ్ళుగా, బయట సమాజం వాళ్ళ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాల. అనుచేత పిల్లరా, ఈ విధమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు 3వ విషయాన్ని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళు పరిచారకులు అంటే ఆ విధమైన పరిస్థితుల్లో పరిచర్య చేయాలి. చివరిగా 4వది మరి మనం ధ్యానించుకుందాం. నేను చెప్పాను కదండి, సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, ఇప్పుడు సంఘస్థులు. ఏమండి, సంఘస్థులు ఎట్లుండాలా? అది ఏ మందిరంలో కానీ, ఏ చర్చిలో కానీ, ఏ డినామినేషన్లో కానీ. ప్రసంగి గ్రంథాన్ని ఒకసారి మనం 5వ అధ్యాయం తీద్దాం. ఏమండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయములో కొన్ని మాటలు నేను ఈ సమయంలో చదువుతాను,
జాగ్రత్తగా వినండి. మొదటి 2 వాక్యాలు 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉన్న దేవుడి వాక్యాన్ని మనము చదువుకుందామండి. దాని మీద కొన్ని తలంపులు మనం ధ్యానించుకుందాం. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. ఏంటండి? దేవుడి మందిరము లేక చర్చి ఇక్కడికి పోయేటప్పుడు నీ ప్రవర్తన అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన విషయంలో ఎట్టంటే ఇష్టానుసారముగా ఉండి తాగి ఒక అతను చర్చిలోకి వచ్చాడు. నేను ఒక ఊరిలో పాస్టర్గా ఉంటే నా హృదయం మళ్ళీ వేదన కలిగింది. నేను పోయి నాకన్నా పెద్దవాడు ఆయన, అన్నా ఏందన్నా ఇది నువ్వు ఇతరులు చెప్పాల్సిన వాడు అంటే, నువ్వేందా చెప్పేది, ఈ సంఘం మా నాయన స్థాపించాడన్నాడు. మంచిదన్నా, ఈ సంఘాన్ని మీ నాయన స్థాపించాడు, గొప్పోడే. మరి స్థాపకుడు యొక్క కుమారుడు నీవే మందిరానికి తాగి వస్తే చర్చికి, మరి ఇతరులు వాళ్ళు రేపు ఒకవేళ తాగి వచ్చినప్పుడు ఇంకా అక్కడ గొడవలు కదా జరిగేది. ఇంకా మీరు సంఘ స్థాపకుల యొక్క కుమారుడు కనుక మీరు చెప్పాల్సింది మీరే తాగి రావటం అనేది ఎంత మటు బాగుంది చెప్పండి అన్నా నేను. అమ్మో, నా మీద కోపం వచ్చింది ఆయనకు. మేము జీతాలు ఇస్తున్నాం, మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తే మేము కానుకలు ఇస్తే నువ్వు బతుకుతున్నావు అన్నాడు. నాకు భలే బాధ అయింది. కానీ తగ్గించుకుందాం, ఎందుకు గొడవలు అని చెప్పని దాని ఫలితం చెప్పమంటారా? చాలా భయంకరమైన షాక్ తగిలింది వాళ్ళ కుటుంబంలో. అదేం షాక్ అని చెప్పను, పెద్ద షాక్ తగిలింది. అతను దిగులు పడిపోయి జాస్తి తాగటం మొదలుపెట్టాడు. ఆ ఊరికి నేను ఒక టైంలో వెళ్ళాల్సి వచ్చింది ఒక ప్రోగ్రాం మీద. నేరుగా వచ్చి నాతో 2 చేతులు జోడించి, పాస్టర్ గారు నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు నాతో. దేని గురించి అన్నా? ప్రార్థన చేయాలంటే ఏ అంశం తెలియాలి కదండి. చెప్పుకోలేనటువంటి పరిస్థితి జరిగింది అన్నాడు. సరే, ఆయన అంత బాధపడుతున్నప్పుడు నేను అడగకూడదు ఏంది పరిస్థితి అని. తప్పకుండా నీ కొరకు ప్రార్థన చేస్తా అన్నా. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, సంఘంలో ఈ ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము నీ ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు దేవుడి మందిరానికి కానీ దేవుడి యొక్క చర్చికి కానీ వెళ్ళటం అనేది మీకు మీ కుటుంబాలకు నష్టం. దైవ సేవకుడుగా మీకు ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నా, ప్రవర్తన సరిగా లేనటువంటి వాళ్ళు సరిచేసుకోండి. ఇదే రక్షణ దినమో, ఇదే అనుకూల సమయమో, రేపు నీది కాకపోవచ్చు పిల్లారా. నువ్వు జీవిస్తున్న దినాలలో నీవు చక్కగా చూచి మాట్లాడి వినగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవర్తన అనేది సరిగా లేకపోతే సరి చేసుకుంటే మీకు మంచిది. ఒకరోజు మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి మీ ఆత్మ వెళ్ళిపోతుంది దేవదూతల ద్వారా. లేకపోతే భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలో అగ్నిగుండంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇది దేవుడి యొక్క వాక్యం రాయబడిన మాటలు. అందుచేత ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, బహు జాగ్రత్తగా చూసుకోవాలా. యు మస్ట్ హ్యావ్ వెరీ కేర్ఫుల్, బహు జాగ్రత్తగా చూసుకోవాలా. దేవుడి మందిరానికి పోయినప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, మా మందిరం నేను ఒకటే చెప్తా, సెల్ ఫోన్లు వస్తే ఒకవేళ అత్యవసరంగా ఏమండి వాళ్ళకి ఏదో ఆరోగ్యం బాగాలేకో ప్రమాదవశాత్తు హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మీరు బయటికి వెళ్ళిపోయి దయచేసి ఫోన్ మాట్లాడుకోండి. చర్చిలో ఫోన్లు మాట్లాడటం చేస్తే మాత్రం నేను ఒప్పుకోనని చెప్తాను. వచ్చి కూర్చున్న తర్వాత ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోవటం అనేది ఉండకూడదు. నేను ఖచ్చితంగా చెప్తా, వాళ్ళు నొచ్చుకొని మెచ్చుకొని ఒకవేళ వాళ్ళ మందిరం రాకపోయినా పర్లే. అది ఒక డిసిప్లిన్ అనేది, ఒక ఆత్మీయ పునాది అనేది
సంఘ కాపరులు వేయకపోతే ఏమండి ఇంకెవరు వేస్తారు? కుటుంబంలో తండ్రి బిడ్డలకు ఒక మంచి మార్గం చూపిస్తాడు. కుటుంబంలో తండ్రి ఎట్లో సంఘములో మేము ఒక ఆత్మీయ తండ్రులం. మీకు లోక సంబంధంగా మీ తండ్రి వేరు ఉంటాడు. అయితే ఆత్మీయ తండ్రిని నేనే కాదు, ఏ సంఘ కాపరైనా, వయసులో చిన్నోడైనా పెద్దోడైనా ఆత్మీయ తండ్రుల వాళ్ళు చెప్పిన దేవుడి యొక్క ఉపదేశాన్ని వినండి, విశ్వసించండి, విధేయులు కండి, అనుసరించండి. దానివల్ల మీరు దీవించబడతారు, భౌతిక ఆత్మీయ ఆశీర్వాదాలతో వర్ధిల్లుతారు. ఏమండి, కేవలం భౌతిక ఆశీర్వాదాలు కాదు, డబ్బు, ఫ్రిడ్జులు, మోటార్ బైకులు, మంచి ఇళ్ళు మంచిదే, అది ఉండటం అనేది తప్పని నేను చెప్పను, అది పాపం కాదు. ఎట్ ది సేమ్ టైం వీ మస్ట్ హ్యావ్ స్పిరిచువల్ లైఫ్. దేవుడిని దీవించి ఆస్వాదించి ఉండేదానికి మంచి వసతి గృహాన్ని ఇచ్చి, మంచి ఉద్యోగం ఇచ్చి, ఏమండి నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తూ భౌతికంగా ఆశీర్వదిస్తే ఆదివారం మందిరానికి వచ్చేదానికి కొంతమందికి టైం ఉండదు. కొంతమందికి నేను చెప్పేది, ఆదివారం అయితే ఓటీ చేస్తున్నాడు ఒక ఆయన. ఓటీ అంటే జాస్తి పని చేస్తే పైసల కోసం. సోమవారం శనివారం వరకు నీకు ఆహార వస్త్రాలు ఇచ్చి ఏ ప్రమాదానికి లోను కాకుండా రోడ్లో నేను సజీవ లెక్కలో వస్తే ఆదివారం నాడు విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునమని 20వ అధ్యాయం నిర్గమకాండంలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. మరి వాళ్ళ ఆదివారం నాడు ఎగ్గొట్టి సినిమాలో పోవటం, ఏమండి షికారులో పోవడం, మీరు ఆ విధంగా చేస్తుంటే మీ పిల్లలు ఏ విధంగా తయారవుతారు ఒకసారి పరీక్షించుకోండి. తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఒక ఆత్మీయ పునాది వేయిపోతే చిన్ననాడే. ఈనాడు మన క్రైస్తవుల్లో పెద్ద దొంగలు, తాగుబోతులు, రౌడీలు అవుతున్నారంటే కారణం ఏంటంటే అది తల్లిదండ్రుల యొక్క తప్పది. ఆత్మీయ పునాది అలా వాక్యం చెప్పాలా, వాళ్ళకు నేర్పించాలా. జాగ్రత్త, ఉదయం లేయంగానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి, నిద్ర లేయంగానే బైబిల్ చదువుకోండి. నేను ఎప్పుడో మాట చెప్తుంటా, సామెతల గ్రంథం చదవండి. ఒక 10 వచనాలే మా పిల్లలకు, మా మనవాళ్ళకు చెప్పే మాట. నేను 10 వచనాలు ఆ అధ్యాయం అంతా చదవమని చెప్పి నేను చెప్పను. దేవుడు వాక్యం ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు, ఆత్మీయ జీవితంలో ప్రోత్సహిస్తాడు. దేవుడి యొక్క భయము, భక్తి కలిగి జీవించేదానికి ఏమండి మనం ఎట్లా నడవాలా, ఎట్లా నడవకూడదు, ఎట్లా ప్రవర్తించాలా, ఎట్లా ప్రవర్తించకూడదు అనేటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవంలోనికి దేవుడి యొక్క వాక్యాన్ని చదివినటువంటి వాళ్ళు నడిపించబడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది వాస్తవికమైన సత్యం. అందుచేత నేను వాక్య పరిచయం ముగిచ్చేస్తున్నాను. దేవుడి యొక్క మందిరానికి చాలామంది వెళుతున్నారు. ఆత్మీయత లేని క్రైస్తవులు వెళుతున్నారు, ఆత్మీయంగా ఉండే క్రైస్తవులు వెళుతున్నారు, మారు మనసు లేని క్రైస్తవులు పోతున్నారు, రక్షణ లేని వాళ్ళు వెళుతున్నారు, ఆత్మీయత ఉన్నవాళ్ళు, రక్షణ అనుభవం ఉండేవాళ్ళు వెళుతున్నారు. అయితే ఒక మాట నేను తరచుగా చెప్తుంటా, దేవుని యొక్క 2వ రాకడ సూచనలు కనపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం, అమెరికా దేశం ఇరాన్ మీద బాంబులు వర్షం కురిపిస్తుంది. ఇది 2వ రాకడకు సూచన పిల్లరా. అక్కడ ది డోమ్ ఆఫ్ రాక్ అనే ఒకటి కట్టున్నారు మహమ్మడియన్స్. దాన్ని పడగొట్టి యెరూషలేం దేవాలయం అనేది వాళ్ళు కట్టాలి మళ్ళీ ఇజ్రాయెల్. అది లేఖన భాగాలు చెప్పే విషయం. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో ఉండేటువంటి లేఖన భాగాలు అది తొందరగానో ఆలస్యంగానో నెరవేరాలా. అందుకు అసలు ఈ యుద్ధాలకు కారణం. ఇది తెలియని వాళ్ళు చాలామంది
మా జనుల మీద భయంకరంగా వర్షాలు బాంబులు వర్షంలాగా కురిపిస్తున్నారు అనని కొంత అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆధ్యాత్మిక సత్యం తెలియదు కనుక. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే పిల్లారా, దేవుని యొక్క రాకడ రాబోయే సూచనలో మనం ఉన్నాం. మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందండి, పాప పశ్చాత్తాపం లేని వాళ్ళు పాప పశ్చాత్తాపడండి, బాప్తిజం లేని వాళ్ళు బాప్తిజం పొందండి, రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందండి, పవిత్ర జీవితం లేని వాళ్ళు పవిత్ర జీవితం జీవించండి. అన్ని విషయాల్లో దేవుడి దృష్టికి జాగ్రత్తగా లేని వాళ్ళు జాగ్రత్తగా జీవించవలసిందిగా దేవుడి పేరట నేను మనవి చేస్తున్నా. ప్రేమైన బిడ్డలారా, మీకు ఒక ఆత్మీయ తండ్రిలాగా వృద్ధుడైనట్టుంటక నేను చెప్పేటుంటక ఈ దేవుడి మాటలు మీరు గౌరవించండి, విధేయులు కండి. మీ జీవితంలో గొప్ప దీవెనలు పొందుతారు, గొప్ప కృపలకు మీరు పాత్ర అవుతారు. మీరు మీ సంఘాలు ఆ విధముగా దేవుడి యొక్క మందిరానికి పోయినప్పుడు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి దేవుడి కృపకు పాత్రలు కండి. లేకపోతే కుటుంబాల్లో నష్టాలు కష్టాలు వస్తాయి. దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో దేవుడి దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు ఆయన కృప కోల్పోతారు. అనుభవంలో నేను సూచన విషయాలే చెప్తున్నా, ఏ కల్పనా కథలు చెప్పటంలే, చెప్పకూడదు. అందుచేత మరి ఈ 2వ ఎపిసోడ్లో పరిచర్య చేయాలని మందిరంలో, ఆ తర్వాత మందిరానికి వచ్చే విశ్వాసులు సంఘస్థులు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని దేవుడి పేరట మనవి చేస్తున్నా. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలయ్యా. సమయంలో మా ప్రభువా, జీవముల దేవుని సంఘంలో మనుషులు ఏ రీతిగా ఉండాలా అనే అంశాన్ని గురించి మా ప్రభువా ఈ 2వ ఎపిసోడ్లో ఒక 2 విషయాలు మేము ధ్యానించుకున్నాం. ప్రభువా, వినిన వారి హృదయాల్లో మీరు ఫలింపచేయండి. మా తండ్రి, విత్తబడినటువంటి ఈ మాటలు ఫలింపచేసి వింటున్న శ్రోతలందరికీ కూడా మేలు దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని, దాసునేటి నాకు ఎండలకు ఏ విధమైన బలహీనతలు లేకుండా మీ పరిచయంలో వాడుకొని మీరే మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు ఈ JSTV ద్వారా ఈ వాక్యమైన శ్రోతలందరికీ నీ కృపా దీవెనలు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.